పవర్ అనేది చెప్పకుండా పోతుంది. అంటే పవర్ మనలో ఎలాంటి పవర్ అయినా ఎందుకు లేదు, నేను ఏది చేయాలన్నా చేయలేకపోతున్నాను, నాకేదో అడ్డుగా ఉంది, ఎందుకు అలా అడ్డుగా ఉంది? ఇక్కడ మన బెల్లి ఫ్యాట్ కి పైన 3 అంచుల పైన ఉంటుందండి. ఇక్కడ మణిపుర చక్ర, అది ఎల్లో కలర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి ఉంది. ఆ ఎల్లో కలర్ బ్లాక్ అవ్వడం వల్ల మీరు మొత్తం కూడా స్ట్రక్ అయ్యారు. మీలో పవర్ అనేది, మీ ఫేస్ లో కానీ మీలో ఏది చేయాలన్నా మీకు పవర్ అనేది రావట్లేదు. మరి మనం అందరం ఆ పవర్ ని తెచ్చుకుందామా EFT చేస్తూ? సో మీరందరు కూడా కూర్చొనేసి మనం ఆ పవర్ ని, సోలార్ ప్లెక్సస్ లో ఉన్న బ్లాకేజెస్ ని తీసేస్తూ పవర్ ని తెచ్చేసుకున్నాం. సో అందరూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కూర్చోండి అందరు కూర్చొనేసి బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఓకే, రిలాక్స్, రిలాక్స్. బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి అమ్మా, ఎవరన్నా ఒకరు క్లాస్ స్టార్ట్ అయిందని జాయిన్ అవ్వమని. సో కొంతమంది లేట్ అయింది అనేసి మేడం వచ్చారో లేదో అని జాయిన్ అవ్వకపోవచ్చు. సో చెప్పండి, మెసేజ్ చేయండి. ఓకే, మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలో ఎందుకు ఈ పవర్ లేదు, ఎందుకు నేను ఈ పవర్ ని పొందలేను? మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా సోలార్ ప్లెక్సస్ లో ఎందుకు ఇంత బ్లాకేజెస్ ఏర్పడ్డాయో నాకు తెలియదు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? నాన్నగారి ఆలోచన నుంచా, లేక గత జన్మ కర్మ నుంచా, తాతగారి యొక్క ఎనర్జీసా అనేవి నాకు తెలియదు. మై డియర్ ఎనర్జీ, ప్లీజ్ వీటిని నువ్వు తీసేస్తే గాని నేను బ్రహ్మాండంగా ఉండననేసి నాకు అర్థమైంది. నాలో పవర్ లేకనే నేను ఏది కూడా చెయ్యలేకపోతున్నాను. నా బిజినెస్ గ్రోత్ అవ్వడం లేదు, నా బిజినెస్ లోకి క్లయింట్స్ అవ్వడం లేదు, నేను సక్సెస్ ని చూడలేకపోతున్నాను, నేను జాబ్ లో ప్రమోషన్స్ పొందలేకపోతున్నాను, నేను అనుకున్న జాబ్ ని పొందలేకపోతున్నాను. ఇవన్నీ నాలో ఉన్న బ్లాకేజెస్, నాలో బీపీ కానీ, షుగర్ కానీ, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి కారణం నా సోలార్ ప్లెక్సస్ బ్లాక్ అవ్వడం వల్లనే అని నాకు అర్థమైపోయింది. నువ్వు ఏదో వినుంటావు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను 1 to 2 years నుంచి కానీ, 0 to 7 years లో కానీ నువ్వేదో విన్నావు. అది నేను అప్పుడు నేను నీతో ఉంటే గనక నేను అది చేయించేదాన్ని కాదు. నువ్వు దాన్నే పట్టుకొని కూర్చున్నావు మై డియర్ ఇన్నర్ చైల్డ్. అందుకే అది నీదే అనుకుంటున్నావు. నాకు చేత కాదు, నీలో పవర్ లేదు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వెందుకు పనికిరావు అన్న నాన్న మాటలు, నీకెందుకు ఇన్ని తక్కువ మార్క్స్ వస్తాయి, ఆ బాబు చూడు, ఈ పాప చూడు అని నాన్నగారు కంపారిజన్ చేయడము, కొట్టడము, క్రిటిసైజ్ చేయడము అన్ని చేశారు నాన్నగారు మిమ్మల్ని. అందువల్లనే మీరు నాన్నగారి నుంచి తాతగారి నుంచి, తాతగారి నుంచి నాన్నగారికి వచ్చింది, నాన్నగారి నుంచి మీకు వస్తుంది. మీరు మీ పిల్లల సక్సెస్ చూడలేకపోతాను.
ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ నాలో నుంచి ఇది తీసేయ్. అప్పుడు నాకు తెలియలేదు నాకంటూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది అని. నాకు తెలుసు, వాళ్ళకు తెలియక ఆ చెత్తనంతా వాళ్ళు వేసేసుకున్నారు. కానీ నాకు తెలిసింది మై డియర్ ఇన్నర్ చైల్డ్, నువ్వు ఉన్నావని నాకు అర్థమైపోయింది. వాళ్ళకి తెలియక దాన్ని పట్టుకొని కంటిన్యూగా ఫ్లో చేస్తున్నారు. ఆ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని ఫ్లో చేస్తున్నారు. నేను ఆ ఎనర్జీని తీసుకుంటే నా పిల్లల భవిష్యత్తుని నేను చూడలేను. సక్సెస్ ని, మా వారి ప్రమోషన్స్ ని, నేను చేసే బిజినెస్ లో క్లయింట్స్ ని ఫ్లో చేయలేను, నా బిజినెస్ ని గ్రోత్ చెయ్యలేను. అదే గనక స్ట్రక్ అయి ఉంటే గనక నాలో, నా ఫ్యామిలీలో, మా అందరిలోను బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ చూడాల్సి వస్తుంది మై డియర్ ఇన్నర్. ప్లీజ్ నా సోలార్ ప్లెక్సెస్ లో ఎల్లో ఎనర్జీలో ఉన్న బ్లాక్ ఎనర్జీని మొత్తము నువ్వు తీసేస్తే గాని నేను అబండెంట్ గా మారిపోను. నా చేసే బిజినెస్ లో క్లయింట్స్ ని ఫ్లో చేసుకోగలను, నా బిజినెస్ ని గ్రోత్ చేసుకోగలను. నాకు ఎలాంటి డిసీజెస్ లేకుండా నేను హెల్త్ బాడీని, నేను నా ఫ్యామిలీ హెల్త్ బాడీని కలిగి ఉండగలుగుతాము. నేను తప్పకుండా మా నాన్నగారికి, తాతయ్య గారికి హోపోనొపో చెప్పుకుంటాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఆన్ గోయింగ్ గా వాళ్ళకి నేను హోపోనొపో చేస్తాను. అప్పుడు చేస్తే గాని నాలో ఉన్నాయి బ్లాక్ అయిన ఎనర్జీ మొత్తం పోతుందని నాకు అర్థమైపోయింది. నేను తెలిసి తెలియక గత జన్మ నుంచి ఈ జన్మ వరకు కాను, ఈ జన్మలోనే కానీ నాన్నగారిని తెలిసి తెలియక బాధ పెట్టి ఉన్నానేమో. ఆ కర్మ నాకు, నా పిల్లలకు అనుభవిస్తున్నాము. అందుకే నా సోలార్ ప్లెక్స్ లో ఎనర్జీ, ఎల్లో ఎనర్జీ మొత్తము కూడా బ్లాక్ అయిపోయింది మై డియర్ ఇన్నర్. అది నాకు అర్థమైపోయింది. ప్లీజ్ అది లెట్ ఇట్ గో చేస్తే గానీ నేను హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వలేను మై డియర్ ఇన్నర్. ప్లీజ్ దాన్ని తీసేయవా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు తీసేస్తే గాని నేను అబండెంట్ గా మారనని నాకు అర్థమైపోయింది ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లెట్ ఇట్ గో చేయి, లెట్ ఇట్ గో చేయి. ప్లీజ్ ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, తీసేవా ప్లీజ్? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్. నా సోలార్ ప్లెక్సస్ మొత్తము అనగా మణిపుర చక్రం మొత్తము ఎల్లో ఎనర్జీ కనిపించకుండా నాలో పవర్ అంతా లాగేస్తుంది. నాకు నా పవర్ వస్తే గాని నేను అన్నిట్లో సక్సెస్ ని చూస్తాను, అన్నిట్లో అబండెంట్ గా ఉంటానని అర్థమైంది. కాబట్టి నా చక్రాలో ఉన్న మొత్తం బ్లాకేజెస్ ని రిమూవ్ చేయి ప్లీజ్. అది రిమూవ్ చేస్తే గాని నేను హెల్దీ బాడీని, బిజినెస్ గ్రోత్ ని, సక్సెస్ ని, మనీ ఫ్లోని అన్నిటినీ చూస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ తీసేవా ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు చాలా బంగారు కొండవి, నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తావని నాకు తెలుసు. వాళ్ళకు తెలియక ఈ చెత్తనంతా వేసుకున్నారు. అది గట్టి గోడలాగా, కాంక్రీట్ గోడలాగా కట్టబడి ఉంది. అందువల్లే నేను నాలో పవర్ ని చూస్తలేదు. బయటనే పవర్ అంతా ఉంది, నాలో పవర్ లేదని ఇన్ని రోజులుగా అనుకున్నాను. బయట కాదు పవర్ ఉండేది, నాలోనే పవర్ లేదు. అందుకే నా దగ్గరికి ఏది రావట్లేదు. బిజినెస్ లో గ్రోత్ రావట్లేదు, క్లయింట్స్ ఫ్లో అవ్వట్లేదు. నేను చేసే ఆన్లైన్ ఆఫ్లైన్ బిజినెస్ లో క్లయింట్స్ రావట్లేదు. నాలో ఏ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నేను ఎప్పుడైతే అనుకుంటూ బయటనే చూస్తున్నాను తప్ప నాలో ఇంత పవర్ ఉందని నాకు తెలియలేదు. తెలిసి వచ్చేసరికి నా మణిపుర చక్ర మొత్తం బ్లాక్ అయిపోయింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ దాన్ని తీసే లెట్ ఇట్ గో చేయి, లెట్ ఇట్ గో చేయి. నా బౌండరీని మొత్తము అబండెంట్ గా యాక్టివేట్ చేయి ప్లీజ్. ప్లీజ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్. మై డియర్ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందో తెలుసా? ఇప్పుడు నువ్వు ఆ బ్లాకేజెస్ అన్నిటినీ తీసేసాక నాకు చాలా, నాలో ఎంతో ఎల్లో ఎనర్జీ వచ్చేసి చాలా అబండెంట్ గా కనిపిస్తున్నాను మై డియర్ ఎనర్జీ. ఎంతో అద్భుతమైన ఎల్లో ఎనర్జీ మొత్తము చాలా అద్భుతంగా ఫ్లో అవుతుంది.
థ్యాంక్ యూ మై డియర్ ఎనర్జీ. నాన్న, నా నాన్న, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై నాన్న. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ తాత. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ మై పితృదేవతల్లారా. మిమ్మల్ని నేను కానీ నా ఫ్యామిలీ కానీ తెలిసి తెలియక మిమ్మల్ని గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించేసి మీ సోల్స్ మమ్మల్ని ఆశీర్వదించండి. మాలో ఎల్లో ఎనర్జీని అబండెంట్ గా ఫ్లో చేయండి. మా మణిపుర చక్రాన్ని అద్భుతంగా యాక్టివేట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాము. నేను నా ఫ్యామిలీ మొత్తము కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై నాన్న. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ తాత. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్. థ్యాంక్ యూ. రియల్లీ యు ఆర్ ఏ గుడ్. నువ్వు నా అద్భుతానికి నాకు ఏది కావాలంటే అది తీసుకొచ్చే ఒక అద్భుతమైన జిమిలాగా ఉపయోగపడుతున్నావు మై డియర్ ఇన్నర్. రియల్లీ యు ఆర్ ఏ గ్రేట్ మై డియర్ ఇన్నర్. లవ్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్. నువ్వు ఇంత అద్భుతాన్ని చేస్తున్నందుకు నిన్ను నేను ఎప్పుడు నాతోనే ఉంటావు, నాలో ఒక భాగమైపోయి ఉంటావు. నువ్వు బాగున్నంటేనే నేను బాగుంటానని నాకు అర్థమైపోయింది. సో ఇక నుంచి నిన్నే నేను నమ్ముకున్నాను, నన్ను నువ్వు నమ్ముకున్నావు. ఇంక ఎవరి మాటలు మనం వినకూడదు మై డియర్ ఎనర్జీ. విన్నామంటే ఆ బ్లాకేజెస్ అన్ని వచ్చి మళ్ళీ మన చక్రాస్లన్నింటినీ బ్లాక్ చేస్తాయి. నేను అన్ని చక్రాస్ ని మెల్లమెల్లగా యాక్టివేట్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే అన్ని చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా నా మణిపుర చక్రాన్ని ఎల్లో ఎనర్జీని అద్భుతంగా యాక్టివేట్ చేసినందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు మై డియర్ ఎన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాలోనే చాలా చాలా పవర్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నేను అనుకుంటే ఏదైనా చేసి చూపిస్తాను, ఆ పవర్ ని అందరికీ చూపిస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. నాలో ఉన్న పవర్ ని నేను అందరికీ చూపిస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఎస్, కంపల్సరిగా నా మణిపుర చక్రాలు ఉన్నాయి ఎలా ఎనర్జీతో నేను అద్భుతమైన ఫలితాలను చూపించేశాను. అవి జరిగి తీరాయి. నేను నా బిజినెస్ లో గ్రోత్ని చూస్తున్నాను, నా బిజినెస్ లో క్లయింట్స్ ని ఎవ్రీడే ఫ్లో అవుతుందని చూస్తున్నాను. మా వారి ప్రమోషన్ ని చూశాను, నా పిల్లల యొక్క సక్సెస్ ని చూశాను, వాళ్ళ జాబ్ ని చూశాను, వాళ్ళ లైఫ్ లో వచ్చే గ్రోత్ ని చూశాను. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I'm sorry, please forgive me. Thank you. I love you. Take a long breath. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ యొక్క ఈ బెల్లీ ఫ్యాట్ పైన 3 ఇంచుల పైన ఉన్న మీ సోలార్ ప్లెక్సస్ అంటే మణిపుర చక్ర పైన చేతులు పెట్టండి అమ్మా. అందరూ కూడా పెట్టేసి డివైన్ ఎనర్జీ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సహస్ర చక్ర నుంచి థర్డ్ ఐ నుంచి థ్రోట్ చక్ర నుంచి హార్ట్ చక్ర నుంచి సోలార్ ప్లెక్సస్ చక్ర దాకా వచ్చి కింద మొత్తం ఫ్లో అవుతూ మీ ఎల్లో ఎనర్జీలో ఉన్న బ్లాక్ నంతా తీసేసిందండి. పూర్తిగా అందులోనున్న బ్లాకేజ్ అంతా గ్రౌండెడ్ చేసింది, భూమాతకి ఇచ్చేసిందండి. ఫీల్ అవ్వండి, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా ఆ డివైన్ ఎనర్జీ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీతో మేము మొత్తము గోల్డెన్ ఎనర్జీ మొత్తమే మణిపుర చక్రాలో ఉన్న ఎల్లో ఎనర్జీలో దాగి ఉన్న బ్లాక్ అంతా తీసేసిందండి. ప్యూర్ ఎల్లోని రెండు మిళితమైపోయాయి ఫ్రెండ్స్. గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ అయితే ఇంకా గోల్డెన్ ఎల్లో అబండెంట్ గా ఫ్లో అవుతుంది.
మీలో ఉన్న మణిపూర చక్రాలు ఉన్న బ్లాకేజెస్ మొత్తం వెళ్ళిపోయాయండి. లెట్ ఇట్ గో అయిపోయాయి, లెట్ ఇట్ గో అయిపోయాయి. అవన్నీ కూడా గ్రౌండెడ్ అయిపోయాయండి. భూమాత తీసేసుకొని మీ పాదాల నుంచి కిందికి వెళ్ళిపోయి భూమాతలోకి వెళ్ళిపోయాయండి. సో ఇప్పుడు మీ ఎల్లో ఎనర్జీ అద్భుతంగా గోల్డెన్ ఎల్లో ఎనర్జీగా ఫ్లో అవుతుంది. Thank you, my dear solar plexus cellular energy. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Thank you, my dear inner child. Thank you. Thank you so much. Love you all. ఓకే అండి, ఎలా ఉంది? బాగుందా అండి? వాటర్ ఉంటే వాటర్ తాగండి అమ్మ అందరు. ఎస్ మేడం. థ్యాంక్ యూ బాగుంది అండి. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓ భాగ్య గారు మేడం, మీరేనా? థ్యాంక్ యూ అండి భాగ్య గారు. రేపు ఇంకా ఒక 5 మెంబర్స్ మీరు డైలీ ఇలా పెడుతూ ఉంటే డైలీ కంపల్సరీగా మీకు పెడతాను డైలీ మేడం. వస్తాయండి, డైలీ వస్తాయి, డైలీ వస్తాయి. మీరు ఇందులో గ్రూప్లో యాడ్ చేసేయండి లేదా లింక్ పంపించేసేయండి. ఓకే మేడం, కంపల్సరీ. నాకు ఉంది కదా, పీస్ఫుల్ గా ఉంది మేడం, ఆ, బాగుంది. ఆ. సో ఇప్పుడు ఎందుకు మనకు మణిపుర చక్ర బ్లాక్ అయిపోతుంది అందరికి అర్థమైపోయింది కదా. సో ఆ, అందుకేనండి. ఆ సో మనం నాన్నగారిని కానీ తాతయ్యలను కానీ బాధ పెడితే సోలార్ ప్లెక్సెస్ బ్లాక్ అయిపోతుంది. మణిపుర చక్ర బ్లాక్ అయిపోయి మనకు ఒక బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ ఏదైనా పవర్ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటది. సో వాళ్ళకి హోపోనోపో చేస్తే అన్నీ వచ్చేస్తాయి. మణిపుర చక్ర కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి డిసీజెస్ మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చాయే అనుకోండి, వాళ్ళకు కూడా ఆ హెల్త్ అన్హెల్తీ ఎవరన్నా అయితే 100% రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని మీరే వాళ్ళకి ఆన్ గోయింగ్ గా హోపోనోపో చేయొచ్చు. వాళ్ళ ఫైల్స్ పట్టుకొని వాళ్ళను వాళ్ళ బాడీస్ ని టచ్ చేస్తూ కూడా హోపోనోపో చేయొచ్చు. లేదు దూరంగా ఉన్నాము అంటే వాళ్ళ ఫొటోస్ తీసుకొని అయినా వాళ్ళకి ఆన్ గోయింగ్ గా హోపోనోపో చేస్తే వాళ్ళలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చెక్కులు తెచ్చుకోమన్నా తెచ్చుకున్నారా లేదా? తెచ్చుకున్నాం మేడం. తెచ్చుకున్నారా? సో చెక్ తెచ్చుకున్నారు కదా. సో స్టార్ట్ చేయండి. చెక్ రెమెడీ చేద్దాం. నిన్న అమావాస్య కదా, అమావాస్య నెక్స్ట్ డే చెక్ రెమెడీ చేసేసుకోవాలి. సో అందరు చెక్కులు తీసుకోండి అమ్మా. రెడ్ పెన్ యూజ్ చేయండి. ఓకేనా? ఓకే, చెక్ తీసేసుకొని రాయండి. ఫస్ట్ పే ఉంది కదా, పే దగ్గర మీ పూర్తి పేరు రాయండి. మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు రాయండి. పెన్ ఎక్కడ రేద్రా. ఓకే, పెన్ పడిపోయింది, తర్వాత రేద్దాం. మీ పూర్తి పేరు రాయండి అమ్మా. ఓకేనా? పే దగ్గర మీ పూర్తి పేరు రాసేయండి. కింద నెక్ రూపీస్ అని దగ్గర ఉంది కదా, రూపీస్ దగ్గర పేడ్ ఇన్ ఫుల్ ఇంటి అని పేరుతో రాయండి. సహా రాయాలా మేడం? అవునండి, మీ ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్ లో రాయండి. ఓకే మేడం. పే అనే దగ్గర పూర్తి పేరు, మీ ఇంటి పేరుగా పూర్తి పేరుతో, ఇంటి పేరు కూడా పూర్తిగా రాయాలి, ఇన్షియల్ కాకుండా పూర్తిగా. తర్వాత రూపీస్ దగ్గర పేడ్ ఇన్ ఫుల్ అని రాయండి. ఓకేనా? పేడ్ ఇన్ ఫుల్ అని రాయండి రూపీస్ దగ్గర. రెడ్ పెన్ యూజ్ చేయండి. పేడ్ ఇన్ ఫుల్. ఓకేనా? తర్వాత రూపీ సింబల్ ఉంది కదా కింద పక్కకి, రూపీ సింబల్ దగ్గర కూడా పేడ్ ఇన్ ఫుల్ అన్ని క్యాపిటల్స్ ఉపయోగించండి అమ్మా. నేను చెప్పేంత వరకు క్యాపిటల్ రాయండి. పేడ్ ఇన్ ఫుల్ అని రాయండి. రూపీ సింబల్ ఉంది కదా పక్కన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో పేడ్ ఇన్ ఫుల్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పైన డేట్, మంత్, ఇయర్ అని ఉంది కదా, డేట్, మంత్, ఇయర్ అని ఉంది కదా, అక్కడ నవ్ అని రాయండి. నవ్, NOW, నవ్. ఓకేనా? పైన బ్యాంక్ పేరు దగ్గర పైన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఇన్ఫినిటీ సింబల్ వేసేసుకోండి. ఇన్ఫినిటీ సింబల్, ఇన్ఫినిటీ సింబల్ వేసేసుకొని తర్వాత
ఏంజిల్ నెంబర్స్ వేసేసుకోండి. 1176, మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ 1176, 1176, అలాగే 87949, 87949, 87949. తర్వాత అబండెంట్ సింబల్ అండి, స్మాల్ హెచ్ లాగా రాయాలి. స్మాల్ హెచ్ లాగా రాసి పక్కకి 3 డాట్స్ పెట్టండి. స్మాల్ హెచ్ లాగా రాసేసి ఇది రేఖీలో మనీ సింబల్, పవర్ఫుల్ మనీ సింబల్ అన్నమాట. సో ఇది వచ్చేసి అబండెన్స్, అబండెన్స్ రేఖీ సింబల్, ఇది అబండెంట్ సింబల్ అంటారు దీన్ని. ఇది వేసేసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మన సిగ్నేచర్ ఉంటుంది కదా, మన సిగ్నేచర్ దగ్గర మన పేరు ఉంటది కదా చెక్ పైన, మీ వార్దో లేకపోతే మీదైతే మీ పేరు, మీ వారిదైతే మీ వారి పేరు ఉంటుంది కదా, ఆ పేరు పైన ద లా ఆఫ్ అబండెన్స్, ద లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి. ద లా ఆఫ్ అబండెన్స్ స్పెల్లింగ్ చెప్పాలా? ఓకేనా? అది కూడా క్యాపిటల్ లెటర్ లో రాయాలా మ్యామ్? స్మాల్ లెటర్స్ లో రాయండి, అది స్మాల్ లెటర్స్ లో రాయండి. ద లా ఆఫ్ అబండెన్స్. రాసారా? రాసాక ఇట్ సైడ్ మన ఫ్రమ్ ఇటు ఉంది కదా, ఇక్కడ ఇట్ సైడ్ అకౌంట్ నెంబర్ ఇట్లా ఉంటుంది కదా, అకౌంట్ నెంబర్ అదంతా ఉంటుంది కదా, అక్కడ కింద రాయండి ఫర్ అని రాయండి. ఫర్, FOR, ఫర్ అని రాసి ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్, ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్, అనంతమైన విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ అని అర్థం అండి. ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్, ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని రాయండి. ఇక్కడ కింద ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ రాసేసి ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని అఫర్మేషన్ రాయండి కింద. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇన్ఫినిటీ సింబల్ వేయాలా మేడం? లేదండి, ఇన్ఫినిటీ అని రాసుకుంటే రాసుకోవచ్చు, లేదా సింబల్ వేసినా పర్లేదు. ఆల్రెడీ మనం పైన ఇన్ఫినిటీ సింబల్ వేసినాం కాబట్టి కింద ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని రాసేయండి. స్పెల్లింగ్ అయినా రాయొచ్చు, ఇన్ఫినిటీ అయినా వేయచ్చా మేడం? వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇన్ఫినిటీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ రాసాక కింద ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాయండి. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ రాసారా? రాసాక ఇక్కడ అన్ని స్విచ్ కోడ్స్ రాసేయండి అమ్మ, వరుసగా 1 by 1, 1 by 1 ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ ప్లేస్లో నేను రాసాను, అక్కడ రాసేసుకోండి. ఓకేనా? 1176, 520, 741, ఒకటి దాని 808. కింద ఒకటా మ్యామ్? 1 by 1 స్టెప్స్, ఒకదాని కింద ఒకటి. 1 by 1. 520, తర్వాత కింద 741, మళ్ళీ కింద 808, మళ్ళీ కింద 777, మళ్ళీ కింద 781. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేయనా? వద్దు. ఓకే. మ్యామ్ ఇంకోసారి చెప్పండి. 520, కింద 741, మళ్ళీ కింద 808, మళ్ళీ కింద 777, మళ్ళీ కింద 781. రాసాక బ్యాక్ సైడ్ వచ్చేసి మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ రాసేయండి. మీరు ఏదైనా కొరియర్ ఆర్డర్స్ పెడితే మీ ఫుల్ అడ్రస్ రాస్తారు కదా, అలా రాసేయండి. ఓకేనా? పిన్ కోడ్తో సహా రాసేయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీ అడ్రస్ రాసేసుకోండి, వెనక సైడ్ రాసాక చెప్పండి అయిపోయింది మేడం అని. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. బ్యాక్ సైడ్ వచ్చేసి అడ్రస్ మొత్తం రాయండి. మీ పేరు, మీ ఇంటి నెంబరు, మీరుండే నియర్ బై, మీ డిస్టిక్, మీ స్టేట్, మీ పిన్ కోడ్, మీ ఫోన్ నెంబరు, అలా. ఎందుకు యూనివర్స్ తెలవాలి కదా మీరు ఎక్కడ ఉన్నారని అలా.
సో రెంటెడా ఏదా అనేది అనవసరం, మీది ప్రస్తుతం ఉన్న ఇల్లు మీ ఇల్లే కాబట్టి రాసేయండి. ఓకేనా? అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. ఓకే అమ్మా. సో అయిపోయాక ఏం చేస్తారంటే, మీ దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంటే దాల్చిన చెక్క పొడి, లేదా మీరు వాడే అత్తర్లు ఉంటే అత్తరు, లేకపోతే పర్ఫ్యూమ్ స్ప్రే అన్న చేయండి. ఇట్లా దాల్చిన చెక్క పౌడర్ ఉంటే స్ప్రింకిల్ చేయండి. ఇలా చేసేసి మొత్తము ఇలా రబ్ చేయండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం దాన్ని ఇట్లా ఇట్లా మొత్తం రబ్ చేసేసుకొని దాన్ని మీ లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టేసుకోండి అందరూ. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని పైన రైట్ హ్యాండ్ పెట్టాలి. ఇలా పెట్టేసి ఒక 3 times బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో మీకు ఎంత అమౌంట్ కావాలి అని మీరు మీ లోపల విజువలైజ్ చేసుకోండి. ఆ వస్తే అమౌంట్ను మీరు అయితే సేవా కార్యక్రమాలకు కొంత వినియోగించాలి. మిగతాది మీరు ఏం చేసుకుంటారు అనేది విజువలైజ్ చేస్తూ ఫీల్ అవ్వండి. నేను ఈ రెమెడీ చేస్తున్నాను, నాకు నెక్స్ట్ అమావాస్య మళ్ళీ చెక్ రెమెడీ లోపు నేను అనుకున్న అమౌంట్ ఎంతైతే అనుకుంటున్నారో ఆ అమౌంట్ను మీరు లోపల విజువలైజ్ చేసుకోండి. మీరు చేసుకొని నొప్పో చెప్పుకోండి 3 times. వచ్చింది ఆ మనీని మీరు కొంత ట్రస్ట్లకు ఇచ్చారు, మిగతా మనీతో మీరు గోల్డ్ కొంటున్నారా, లేకపోతే శారీస్ తీసుకున్నారా, లేకపోతే మీకు ఏదైనా ఆర్నమెంట్స్ చేయించుకున్నారా, లేకపోతే ఫర్నిచర్ కొన్నారా, కారు కొన్నారా, ఇల్లు కొన్నారా, అదంతా మీరు పెళ్ళిళ్ళు చేశారా, అదంతా మీరు విజువలైజ్ చేసేసుకొని ఫీల్ అవ్వండి. కొంతసేపు ఫీల్ అయ్యి ఎస్ నాకు వచ్చేసింది అని ఒక ఇంటెన్షన్ ఇస్తూ ప్రే చేసుకోండి. God, I'm sorry. I'm sorry, please forgive me, my dear. Check. Universal check. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. My dear universal check. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. My dear universal check. I'm sorry, please forgive me. Thank you. I love you. I bless you. అనేసి దీన్ని 3 times కిస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ చెక్కుని తీసుకెళ్ళి మీ బీరువాలో లాకర్లో పెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి మనం ఇంకో చెక్ చేస్తాం. ఇలా 3 checks చేస్తామండి. ఆల్రెడీ ఇది ఆల్రెడీ మనము అమావాస్య జనవరిలో వచ్చిందా, ఇదే కదా జనవరి. సో 2025 ఇదే 2025 లో జనవరి. ఫస్ట్ అమావాస్య. ఎస్, ఇదే ఫస్ట్ మ్యామ్. ఇదే అదే ఇదే. ఇదే ఇదే ఫస్ట్ అమావాస్య 2025. ఒకవేళ ఎవరైనా 2024 లో నాతో పాటు చేసి ఉన్నారు కొంతమంది, వాళ్ళు గనక ఇందులో ఉంటే మీరు ఆ పాత చెక్స్ ని ఏం చేస్తారంటే, నేను ఆ మనీ నాకు వచ్చేసింది, అదేంటి మేడం రాకున్నా వచ్చేసింది అని ఎలా అనుకోనని నెగిటివ్ థాట్ వద్దు. వచ్చేసింది అంతే, వస్తుంది, వచ్చేసింది. సో ఆ చెక్స్ ని పట్టేసుకొని మీ దగ్గర గనక 2024కి సంబంధించిన చెక్స్ 3 ఉంటే గనక తీసుకోండి. వావ్, థ్యాంక్ యూ మై డియర్ యూనివర్సల్ చెక్స్. నా అవసరానికి డబ్బు ఏదో ఒక రూపంలో నాకు ఇచ్చావు, నా అవసరాలను తీర్చావు, అందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఐ లవ్ యూ మై డియర్ యూనివర్సల్ చెక్స్ అనేసి ఆ 3 చెక్కులను మీరు గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించేసి బర్న్ చేసి యూనివర్స్ కి ఇచ్చేయండి అమ్మ. ఒకవేళ ఉంటే గనక 2024వి ఇందులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే గనక చేసేయండి. తర్వాత ఇది అప్లోడ్ అయినాక కూడా గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది క్లాసెస్ అటెండ్ అయి చేశారు. సో ప్లీజ్ పాత చెక్స్ ని బర్న్ చేసేయండి, యూనివర్స్ కి ఇచ్చేయండి. ఓకేనా?
ఎందుకంటే ఇప్పుడు మనం 2025లో కొత్త చెక్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 3 చెక్స్. ఇప్పుడు ఫస్ట్ చెక్ అయిపోయిందండి, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే. ఇది మీరు మీ లాకర్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే. ఆ, ఓకే అండి. లేదు మేడం మాకు కావాలి అన్న వాళ్ళకి నేను ఇది పిక్ పంపిస్తాను, ఎలా రాసుకోవాలి ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు రాసేసుకుందరంట, ఎవరన్నా గ్రూప్లో వాళ్ళు అటెండ్ కాకపోతే. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో ఓకే మచ్ మేడం. అండి. ఈ రోజు థ్యాంక్ నుంచి యూ. మనకి థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. మ్యామ్. ఈ రోజు థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో ఈ రోజు థ్యాంక్స్. నుంచి మనకి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయాయి. సో ప్రతిరోజు ఒక రెమెడీ అనేది అప్లోడ్ అయిపోతుంది. మనకి ఎల్లుండి నుంచి పెయిడ్ గ్రూప్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే అమౌంట్ పే చేసి ఎన్రోల్ అవ్వండి. అందులో చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, రెమెడీస్ ఉంటాయి. డే బై డే ఎవ్రీ డే అందులో వస్తూనే ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే అమౌంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఓకే సో మేడం. మచ్. లవ్ యూ థ్యాంక్స్ అండి లాట్. మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఉండి నా క్లాస్ విన్న మీకు ఐ లవ్ యూ. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ మ్యామ్ ఓకే మీకు డౌట్. చెప్పినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఏం మమ్మల్ని డౌట్స్ అందరినీ లేవు? బ్లెస్ చేయండి మేడం, ఉన్న వాళ్ళందరినీ. తప్పకుండా అండి, మీ ముగ్గురు తప్పకుండా బ్లెస్ చేస్తాను మీ అందరిని. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవి గారు, అనిత గారు, భాగ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ ఓకే మ్యామ్. మీకు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. రావాలనుకుంటే ఎన్రోల్ చేసేసుకోండి అమ్మా, ఫస్ట్ నుంచి ఆ గ్రూప్ క్రియేట్ చేయబడుతుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, లవ్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. ఓకే మేడం. బాయ్ బాయ్.